నేటి మన ధ్యానాంశము ఆశ్చర్యము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఎవరనుకుంటున్నారు? మన యేసయ్య. మన యేసయ్య పుట్టక మునిపే యెషయా ప్రవక్త 574 సంవత్సరాల క్రితము ప్రవక్తగా ప్రవచించారు. ఆశ్చర్యకరుడు. ఇక్కడ ఆశ్చర్యకరుడు అనే ఆయన గురించి మనం తెలుసుకుంటున్నాం. యేసు ప్రభువు పుట్టుక ఆశ్చర్యము. లూకా సువార్త 2:18. లూకా సువార్త 2:18. వారు శిశువుని గూర్చి తమతో చెప్పిన మాటలు ప్రచారం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇక్కడ గొర్రెల కాపరులకు మొట్టమొదటిగా దేవదూత యేసు ప్రభు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని, లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మొట్టమొదటిగా దేవుని దూత గొర్రెల కాపరులు చెప్పింది. వాళ్ళు చెప్పిన మాటలు చెప్పినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు పుట్టుక ఒక ఆశ్చర్యము. లూకా సువార్త 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడరి. ఆయన పుట్టుక ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు గొర్రెల కాపరులు చెప్పిన మాటలు విని. అలాగే ఆయన పెరిగి పెద్దవాడైనప్పుడు కొంచెం చిన్నగా ఉన్న సంవత్సరంలోనే ఆయన మాట్లాడే విషయాన్ని బట్టి, ఆయన ప్రసంగిస్తున్న యెరూషలేము దేవాలయంలో యూదులతో మాట్లాడుతూ ఉన్న మాటలను బట్టి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన పుట్టుక ఆశ్చర్యకరము, ఆయన ప్రవర్తన, ఆయన మాటలు కూడా ఆశ్చర్యాన్ని, తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. యోహాను సువార్త 2:3. ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్పాను. అయితే అక్కడ మొట్టమొదటిసారి యేసు ప్రభు సూచక్రియ చేశారు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం అనేది మొట్టమొదటి సూచక్రియ. యేసు ప్రభు ఈ భూలోకంలో పుట్టిన తర్వాత మొట్టమొదటి ప్రచారం చేసిన సూచక్రియ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. ఆ ద్రాక్షారసం తీసుకెళ్ళిన తర్వాత విందు ప్రధాని ఆశ్చర్యపడ్డాడు. ఆయన పుట్టుక ఆశ్చర్యము, తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత విందు ప్రధాని కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు. ఈ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చింది, ఇంత రుచికరంగా ఉంది అని విందు ప్రధాని కూడా ఆశ్చర్యపడ్డారు. తర్వాత యోహాను సువార్త 7:15. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొని, ఆయన యూదయ దేశంలో బెత్లెహేంలో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పరిచారకులందరూ కూడా ఆయన చేస్తున్న పాండిత్యాన్ని, ఈయన ఏమీ చదువుకోలేదు, ఇంత గొప్పగా బోధ ఎలా చేస్తున్నాడని పరిసయ్యులు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఆయన పుట్టుక ఆశ్చర్యము, ఆయన తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు, విందు ప్రధాని ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత ఇక్కడ పరిసయ్యులు, ప్రధాన యాజకులు కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఈయన ఏమీ చదువుకోలేదు, ఇంత పెద్ద పాండిత్యం ఎలాగొచ్చింది అని ఆశ్చర్యపడ్డారు. సో ఆయన బోధనలో కూడా ఆశ్చర్యం అనేది మనం చూస్తున్నాము. తర్వాత యోహాను సువార్త 7:15. యూదులందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. తర్వాత మార్కు సువార్త 10:25. మార్కు సువార్త 10:25. మార్కు సువార్త 10:25లో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరట సులభము అని యేసు ప్రభు తన ప్రచారంలో చెప్తూ ఉన్నారు. అప్పుడు ప్రజలందరూ కూడా చాలా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ధనవంతుడు సూది బెజ్జంలోనైనా ఒంటైనా సూది బెజ్జంలో దూరవచ్చును, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడానికి చెప్తున్నాడు ఎందుకు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు, మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధలు ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మార్కు సువార్త
వార్త 15:1-11. పదిహేను 1 నుండి 11 వరకు ఇక్కడ ఏముందంటే, ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరినీ కలిసి ఆలోచన చేసి యేసుని బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా, పిలాతు ఆయన్ను చూసి, మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడమన్నాను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరమో చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడను. పిలాతు ఆఖరికి ఆయనకి న్యాయం తీర్చాలనుకున్న పిలాతు కూడా ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు ఏ ఒక్క మాట కూడా నోరు తెరవకుండా యేసు ప్రభు కూర్చున్నాడు. అలా ఎందుకు యేసు ప్రభు నోరు తెరవకుండా ఉన్నారంటే, యెషయా గ్రంథం 53:7 యెషయా ప్రవక్త ప్రవచించారు. ఏమని ప్రవచించారంటే 53:7 అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడ గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఇది ఎప్పుడో 557 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించి ప్రవచించారు. అందువల్ల యేసు ప్రభు నోరు మాట్లాడకుండా బొచ్చు కత్తిరించి గొర్రె వల్లే మౌనముగా ఉండడం వలన పిలాతు కూడా ఆశ్చర్యపడ్డాడు. లూకాసు వార్త 24:41. అయితే వారి సంతోషంతో చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగిను. ఇక్కడ పిలాతు అధికారంలో యేసు ప్రభు సిలువ వేయబడి మరణించారు. మరణించిన తర్వాత తిరిగి లేవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఆయన తిరిగి లేచి తన శిష్యులకు కనిపించినప్పుడు వాళ్ళు సంతోషంతో ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి, తిరిగి లేచాడు అని చెప్పేసి సంతోషంతో ఆశ్చర్యపడ్డారు. సో ఇక్కడ ఆయన తిరిగి లేవటం అనేది ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. శిష్యులు ఆశ్చర్యపడ్డారు. శిష్యులకు ముందే చెప్పాడు, నేను 3వ దినం లేస్తానని. అయినప్పటికీ వాళ్ళు యేసు ప్రభు లేచి వాళ్ళ గదిలోనికి వచ్చినప్పుడు వాళ్ళు చూసి ఆశ్చర్యపడ్డారు. శిష్యులు ఆశ్చర్యపడ్డారు. అపోస్తుల కార్యము 4:13. వారు పేతురు, యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి. ఇక్కడ యేసు ప్రభువుతో ఉన్న పేతురు, యోహాను అనేవాళ్ళు ఏమి చదువుకోలేదు, విద్యలేని పామరులు. అయినప్పటికీ వాళ్ళు బహుధైర్యంగా యేసు ప్రభు గురించి బోధిస్తున్నారు సమాజంలో. అందును బట్టి ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు పుట్టుక ఆశ్చర్యము, యేసు ప్రభు తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత యేసు ప్రభువుని చూసి విందు ప్రధాని ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత యూదులు ఆశ్చర్యపడ్డారు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. పిలాతు ఆఖరికి ఆయనకి న్యాయం తీర్చాలనుకున్న పిలాతు ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత ఇక్కడ శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఆయనతో కలిసి సహవాసం చేసినందువలన శిష్యులను చూసి మన ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఆయనతో సహవాసం చేసిన శిష్యులను చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. మనం కూడా దేవుని నమ్ముకున్నట్లయితే మనల్ని చూసి కూడా ప్రజలు ఆశ్చర్యచకితులవుతారు, ఆశ్చర్యపరచబడతారు, ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే మనం కూడా యేసు ప్రభు ఆజ్ఞలు పాటించినట్లయితే మనం కూడా అద్భుత రీతిగా ఆశ్చర్యకార్యాలు చేస్తాము. ఆశ్చర్యకరమైన విషయాలు మన జీవితంలో సంభవిస్తాయి. అప్పుడు మనల్ని కూడా ఆశ్చర్యంగా ప్రజలు చూస్తారు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక.